చాలా సంవత్సరాల కిందట ఇక్కడ వచ్చింది ఒక చెల్లి. తన హాస్పిటల్లో అడ్మిట్ అయింది, కాలిపోయింది. దాదాపుగా 3 నెలలు ఉంది. దేవుడు తనని బ్రతికించి తీసుకొచ్చాడు. తనను విజిట్ చేయడానికి వెళ్ళాను, దర్శించడానికి. అక్కడ నర్సులు అన్నారు, సార్ మీరు బయట కూర్చోండి, డాక్టర్లు రౌండ్లో ఉన్నారు, మీరు బయట కూర్చోండి అంటే వెళ్ళి బయట కూర్చున్నాను. అక్కడ పేషెంట్స్తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు బయటకు వచ్చి కూర్చున్నారు. నా పక్కకున్న ఒక పిల్లోడు యవనస్తునితో అడిగినాను, బాబు ఎవరు మీ వాళ్ళు, ఈ బర్నింగ్ కాలిపోయిన వాడులో ఎవరున్నారంటే మా అక్క కూతురు ఉందన్న అన్నాడు. వయసు ఎంత అన్నాను. అంటే 16 సంవత్సరాలు అన్నా. అంటబెట్టుకుందా అన్నాను. అవును అంకుల్ అన్నాడు. నేను అన్నాను, ఏమన్నా లవ్ అఫేరా అన్నాను. అలాంటిదేం కాదు. మరి ఎందుకంట పెట్టుకుంది, పరీక్షలో ఫెయిల్ అయిందా అన్నాను. అది కూడా కాదు అంకుల్ అన్నాడు. ఎందుకు కాలబెట్టుకుందో చెప్పు అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా ఆ పిల్లోడు, అంకుల్ నువ్వు నమ్ముతానంటే చెబుతాను అన్నాడు. నేను నమ్ముతాను, ఖచ్చితంగా చెప్పు అన్నాను. ప్రియులారా, ఆ అమ్మాయికి రోజు ఆ సంవత్సరాల్లో అన్వేషణ లేదా అన్వేషిత అనే ఒక దయ్యాలకు సంబంధించిన సీరియల్ చూడడం అలవాటంట. అన్వేషణ అన్వేషితను అది చాలా సంవత్సరాల కిందట నేను ఆ అబ్బాయి చెప్పాడు. రోజు క్రమం తప్పకుండా చూస్తుంది. ఆ రోజు వాళ్ళ ఇంటిలో చిన్న పుట్టినరోజు పండుగ అయితే వరండాలో అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ అమ్మాయికి మాత్రము ఆ టీవీ పిచ్చి ఉంది, ఆ సీరియల్ పిచ్చి ఉంది కనుక ఒక్కతే కూర్చొని చూడడం మొదలుపెట్టింది. ఆ సీరియల్ ముగింపులో ఎవరో యాక్టింగ్ చేసిన ఆవిడ తెల్ల చీర కట్టుకొని పైకి ఇట్లా కొంగేసుకొని క్యాండిల్ పట్టుకొని నిన్ను చంపడానికి వస్తున్నాను అనగానే ఆ సీరియల్ ఆగిపోయింది. ఏమైందో అంకుల్, ఆ సీరియల్ అలా అయిపోగానే ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కెరోసిన్ పోసుకొని అంటబెట్టుకొని నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని అంటబెట్టుకుందంట. కాలిన అమ్మాయి చెప్పింది, అంకుల్ మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకో తెలుసా, దొంగతనం చేయడానికి వస్తాడు. మీరు చూసే సీరియల్ వెనకాల సాతానుని ప్రభావం ఉంది. మీ జీవితాలను పాడు చేస్తున్నాడు వాడు. సినిమాలు ఉన్నాయి, దొంగ దోచుకుంటాడు, దొంగతనం చేస్తాడు. మీకు తెలియకుండానే మీరు దోచుకోబడుతున్నారు. మీకు తెలియకుండానే మీ ఆశీర్వాదాలు దోచుకోబడుతున్నాయి. మీకు తెలియకుండానే మీ సమాధానము దొంగిలిస్తున్నాడు వాడు. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు. మీకు తెలియకుండానే మీరు దోచుకోబడుతున్నారు. ఎందుకో తెలుసా, అంటగట్టబడి లేరు గనుక.